హాయ్ అండి. ఈరోజు నేను గోంగూర మిల్ మేకరే చేయబోతున్నాను. కడిగి క్లీన్ చేసుకుని ఇలా పెట్టేసుకున్నాను గోంగూర. ఇంకొన్ని 3 పచ్చిమిరపకాయలు ఉడకబెట్టేసుకుందాం. గోంగూర అయిపోయిందండి, తీసి పక్కన పెట్టేసుకుందాం. దీంట్లో 1 స్పూన్ ఆయిల్, ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా ఒకటి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. ఉల్లిపాయలు తీసుకుందాం, కట్ చేసి ఉంచుకున్నాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. ఉల్లిపాయలు ఇలా బాగా వేగనివ్వాలండి, ఇంకొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు టమాటా ముక్కలు తీసుకుందాం. కొంచెం కరివేపాకు తీసుకుందాం. ఇది అయిపోవచ్చిందండి. దీంట్లోకి కొంచెం ఉప్పు, పసుపు, స్పూనున్నర కారం. పులుపు కదండి గోంగూర, కొంచెం కారం ఎక్కువ పెట్టేసి ఒకసారి తిప్పేసి ఉంటుంది. కొంచెం వాటర్ పోస్తుంది. నేను ఫస్ట్ వేడి నీళ్ళలో వేసేసి పిండేసి పక్కన పెట్టేసుకున్నానండి మిల్ మేకర్స్. ఇవి ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసుకున్నాం. ఇప్పుడు ఇది మెదిపేసి ఉంచుకునే గోంగూర ఇందులో వేసుకుందాం. మిల్ మేకర్ గోంగూర చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్దండి. ఇది కొంచెం సేపు ఇలా ఉడకనిద్దాం. ఉప్పు సరిపోయిందని చూద్దాం ఒకసారి. సరిపోయేది ఉప్పు వేసేసుకున్నాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్దండి. అన్నంలో కానీ, బగారా రైస్ కానీ, పలవాల్లో కానీ ఇది నంచుకొని తినచ్చు. ఇది మిక్సీ పట్టకుండా ఇలా ఎందుకు వేసానంటే, ఇలా మనం అన్నంలో కలుపుకునేప్పుడు ఇలా తగులుతూ ఉంటే ఏదో టేస్ట్గా ఉండిద్ది. అందుకని ఇలా మిక్సీ పట్టలేదు. ఒక స్పూను గరం మసాలా, ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. ఒకసారి తిప్పేసుకున్నాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్దండి. ఈ నూనె అంతా పైకి వచ్చేసింది, అయిపోవచ్చింది. మాకు ఆకలి వేస్తుంది, కారం తినేసేయాలండి. మంచి స్మెల్ వచ్చేస్తుంది.
మిల్ మేకర్ గోంగూర కర్రీ. థ్యాంక్ యూ.